అన్న ముఖ్యమైన జరి ప్రొటెస్ట్ అన్నా నీ ఫోన్ తీయాలి. ఓకే డ్రగ్స్ రహిత తెలంగాణను డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్. పేరు కృష్ణమూర్తి అండి, పి కృష్ణమూర్తి. నేను అడిషనల్ ఎస్పీ తెలంగాణ ఈగల్ ఫోర్స్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాను. మనకు సీఎం గారు ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం ఇచ్చారో 99 డేస్, దాంట్లో భాగంగానే నెంబర్ 1 రేజింగ్ తెలంగాణ అనే ప్రోగ్రాం లోపలనే ఈరోజు మా డీజీపీ శ్రీ సివి ఆనంద్ సారు ఈ యొక్క ఆల్ డిఎడిక్షన్ సెంటర్స్ వద్ద ఎవరైతే డిఎడిక్షన్ సెంటర్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో, తర్వాత పొంది వెళ్ళినారో వాళ్ళందరితోటి కూడా ఇక్కడ చెట్లు పెంచే కార్యక్రమాన్ని నాటడం అనేది ప్రోగ్రామ్ను ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కొత్తూరులోని ఈ యొక్క డిఎడిక్షన్ సెంటర్, ఇది భారత ప్రభుత్వం ద్వారా ఈ యొక్క డిఎడిక్షన్ సెంటర్ ఇక్కడ నశాముక్త భారత్ కింద నడుస్తున్నది. ఇక్కడ మన కొత్తూరులో ఇది మొత్తం కూడా మన తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. ఈ యొక్క డిఎడిక్షన్ సెంటర్లో ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ చెందుతున్నారో, చెంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మేము ఇక్కడ ఈ చెట్లను నాటించడం జరుగుతున్నది. ఈరోజు ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళ జీవితం ఏదైతే వాళ్ళకున్న అంటే వాటినన్నిటిని కూడా వాళ్ళు పూర్తిగా కోలుకొని, హ్యాబిట్స్ నుండి కోలుకొని పూర్తిగా వాళ్ళు స్వేచ్ఛా జీవితంలోకి వచ్చేసి చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వము పూర్తిగా ఇక్కడ పనిచేస్తున్నది. ఈగల్ ఫోర్స్ ఓన్లీ డ్రగ్స్ను పట్టుకోవడము, డ్రగ్స్ను ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపడమే కాకుండా, ఎవరైతే డ్రగ్స్ బారిన పడి వాళ్ళను కూడా వాళ్ళ జీవితాలను కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిఎడిక్షన్ సెంటర్లను మన తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణలో మోర్ దెన్ 50 ఇన్స్టిట్యూషన్స్ను పెట్టి ఎవరైతే డ్రగ్స్ బారిన పడి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు చెడిపోతున్నాయో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే విధంగా ఉద్దేశంతో మన ఈ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. డ్రగ్స్ రహిత తెలంగాణకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ గురించి మన తెలంగాణ ప్రభుత్వంతో చేయూత కలిపి డ్రగ్స్ రహిత తెలంగాణని సాధిద్దాం. మెయిన్గా మనకు ఈ యొక్క డ్రగ్స్ ఏందనంటే, గతంలో మన శత్రు దేశాలు మన మీద దాడి చేసేసి మనను లోబర్చుకోవాలని చెప్పేసి యుద్ధాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నార్కో టెర్రరిజం అనేది తీసుకొచ్చిండ్రు. మన యువతను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డ్రగ్స్ను భారతదేశంలోకి సరఫరా చేస్తున్నారు. వాటిని అంతటా కూడా మేము ఈగల్ ఫోర్సు మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశం మొత్తంలో కూడా మేము వాటిని అన్నింటినీ కూడా పట్టుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. నేను యువతకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్తే మీరు, మీ ఫ్యామిలీ మొత్తం కూడా చెడిపోవడానికి ప్రాబ్లం ఉంటుంది. మీ వల్ల మీ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాబ్లంలోకి వస్తుంది. కాబట్టి యువత అందరికి కూడా నేను రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా సరే ఇలాంటి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని అంటే ఈగల్ ఫోర్స్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. తర్వాత ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ యొక్క
ఇన్ఫార్మ్ ఎవరైతే తెలియజేసిన వారి యొక్క పూర్తి రక్షణ కూడా బాధ్యత మేము తీసుకొస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాకు తెలియజేస్తే మీ నెంబర్లు కూడా మా దగ్గర డిస్ప్లే కావు. అలాంటి సెక్యూరిటీ 1908 లో ఉంది. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్, యువత కూడా ఖచ్చితంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మీడియా ద్వారా నేను ప్రజలందరినీ కోరుతున్నాను, విద్యార్థులందరినీ. థ్యాంక్స్.